పెహల్గాం ఆపరేషన్ సింధూర్ పరిణామాల నేపథ్యంలో భారత్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధ సమయంలో ఇండియాకు రియల్ ఫ్రెండ్స్ ఎవరనేది తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహాన్ని, ఇరు దేశాల మధ్య మిత్రత్వాన్ని ఒకే కోణంలో ఖచ్చితంగా చూడలేం. రెండు దేశాల మధ్య స్నేహం కేవలం భావోద్వేగ అంశాలు మాత్రమే ఉండవు. దీనికి చరిత్రతో పాటు ఒకరికొకరి అవసరం కూడా ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి వేళలో భారత్ తనకు మంచి మిత్రుడనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉద్రిక్తతల వేళ మాత్రం భారత్, పాకిస్తాన్ రెండు దేశాలని ఒకే గట్టున కట్టడం కనిపిస్తుంది. నిజానికి ఏ విధంగా చూసినా రెండు దేశాలు ఒకటి కావన్న విషయం ట్రంప్కు కూడా తెలుసు. నిజానికి ఒక ప్రమాదకర వ్యవహార శైలి ఉండే ఒక పిల్లాడిని, ఒక బాధ్యతతో వ్యవహరించే పిల్లాడు ఒకటేనని, ఇద్దరూ తనకు సమానమని టీచర్ చెబితే ఎంత చండాలంగా ఉంటుందో ట్రంప్ మాటలు అలానే ఉంటాయి. పాకిస్తాన్ను ఎంత దువ్వినా ఆ దేశం ఏమీ అమెరికాకు నమ్మకస్తుడైన మిత్రుడిగా ఉండరన్నది వాస్తవం. అయినప్పటికీ అమెరికా పాక్ విషయంలో తనకు తాను మిత్రుడిగా చెప్పుకోవడం కనిపిస్తుంది. ఎందుకిలా అంటే పాక్కు చైనా లాంటి బలమైన మిత్రుడు ఉండటమే. నిజానికి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ట్రంప్ లెక్క చేయకూడదు, విలువ ఇవ్వకూడదు. కానీ అందుకు భిన్నంగా భారత్తో సమానంగా పాకిస్తాన్ను ట్రంప్ చూడడం వెనుక వ్యూహాత్మక అంశాలతో పాటు చైనాతో ఆ దేశానికి ఉన్న బలమైన బంధమే అని చెప్పాలి. తాజా పరిణామాలు కొన్ని అంశాలని స్పష్టం చేశాయి. ప్రపంచ దేశాలు ఏవైనా సరే బలంగా ఉన్నోళ్లతోనే స్నేహం చేయడానికి ఇష్టపడతారు. తాము ఆధారపడే దేశం వ్యవహార శైలితో ఆ దేశానికి సంబంధం ఉండదు. కేవలం తనకు లాభం కలుగుతుందా అన్నదే తప్పించి తన మిత్ర దేశానికి జరిగే లాభం గురించి అస్సలు ఆలోచించడం కనిపించదు. ఇందుకు ట్రంప్ నిలువెత్తు నిదర్శనం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తాజాగా పరిణామాల అనంతరం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అమెరికా కానీ దాని అధ్యక్షుడు ట్రంప్ కానీ భారత్ మీద, భారతీయుల మీద ప్రత్యేకంగా ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని. వారు మనల్ని, మన దేశాన్ని వాణిజ్య వస్తువు కిందనే చూస్తున్నారు. అవసరమైతే వాణిజ్యాన్ని నిలిపేస్తామని బెదిరిస్తారు కూడా. ఇలాంటి వేళ భారతీయులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. భారతీయులు మరింతగా కష్టపడాల్సిన సమయం ఆసన్నమైంది. దేశాన్ని మరింత మెరుగ్గా మార్చేందుకు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వ్యక్తిగత స్థాయిలో ఎవరికీ వారు పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా మీద ఆధారపడే తత్వాన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాల్సిన అవసరం తాజా పరిణామాలను చూస్తే మరోసారి మనకు గుర్తు చేస్తున్నాయి. అనుకుంటాం కానీ అమెరికా భారత్కు మిత్రదేశంగా కనిపిస్తారు, కానీ వాస్తవంలో మాత్రం కాదు. ఎందుకంటే వారికి వారి వాణిజ్యాలు మాత్రమే ముఖ్యం. అలాంటప్పుడు అమెరికా విషయంలో భారతీయులు సైతం చొక్కాలు చించేసుకునే కన్నా మన అవసరం అగ్రరాజ్యానికి పడేలా మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను మిత్రుడిగా కంటే కూడా ప్రమాదకర మిత్రుడిగా చూడడం భారతదేశానికి, భారత ప్రజలకు మేలు కలుగుతుంది. ప్రమాదకర మిత్రుడి విషయంలో ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటామన్నది మర్చిపోకూడదు. చివరిగా ఒక్క మాట చెప్తాను వినండి. ప్రపంచంలో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు. శాశ్వతంగా ఉండేది మన దేశ ప్రయోజనం మాత్రమే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.